హాయ్. నార్మల్గా మన టాలీవుడ్లో ఒక సినిమా వస్తుందంటే చాలు ఊరు వాడ పోస్టర్స్ టీజర్స్ ట్రైలర్స్తో ఆడియన్స్కి చాలా దగ్గర చేస్తారు ఆ మూవీని. కానీ మీకు తెలుసా, ప్రతి ఇయర్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ లేదా సూపర్ హిట్స్ అవుతుంటే మరికొన్ని డిజాస్టర్గా మిగులుతున్నాయి. కానీ వీటిలో కొన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అయ్యి ఎప్పుడు థియేటర్స్ నుండి వాషౌట్ వెళ్ళిపోయాయో కూడా 90% ఆడియన్స్కి తెలియదు. ఇక్కడ నేను చెప్పేది స్టార్ హీరోస్ మూవీస్ గురించే కాదు, వాటిలో చిన్న చిన్న మూవీస్ గురించి కూడా. ఇప్పుడు నేను చెప్పే ఈ మూవీస్ అసలు థియేటర్స్లో రిలీజ్ అయినట్టు కూడా మీలో చాలామందికి తెలియకపోవచ్చు. అలా తెలియకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రమోషన్. ఒక సినిమా హిట్ అవ్వడానికి కంటెంట్ ఎంత ముఖ్యమో ఆడియన్స్ వరకు ఆ మూవీని ప్రమోషన్స్ ద్వారా రీచ్ అయ్యేలా చేర్చడం కూడా అంతే ముఖ్యం. ఆఫ్టర్ దట్ మూవీ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఆ మూవీ ఆడుతుందా లేదా అనేది. నెంబర్ 2, స్టార్ హీరోస్ మూవీస్తో పోటీ పడటం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే హనుమాన్ మూవీ తీసుకుందాం. మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో పోటీకి వచ్చారు. అయినా వాళ్ళ మూవీలో కంటెంట్ ఉంది కాబట్టి సంక్రాంతి విన్నర్గా నిలిచింది హనుమాన్ మూవీ. అదే గుంటూరు కారం మూవీ డిజాస్టర్గా నిలిచింది. ఇది మూవీలో కంటెంట్ ఉన్నప్పుడు జరిగే సిచ్యువేషన్. అదే మూవీలో కంటెంట్ లేకపోతే అది పెద్ద సినిమా లేదా చిన్న సినిమా అనేది ఆడియన్స్ పట్టించుకోరు. బాగుంటే సపోర్ట్ చేస్తారు, లేదంటే డస్ట్బిన్లో వేసేస్తారు. ఇలా కొన్నిసార్లు స్టార్ పవర్ ఉన్నా కూడా ఆ స్టార్ హీరోస్ మూవీస్ మీద ఆడియన్స్కి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు సైలెంట్గా థియేటర్స్ నుండి 2 to 3 డేస్లోనే థియేటర్స్ నుండి వాకౌట్ అయిపోయిన మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 1. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. నెంబర్ 1, విజయ్ దేవరకొండ ఏ మంత్రం వేశావే. ఈ మూవీ రిలీజ్ అయిందనే విషయం మీకే కాదు, చాలామంది విజయ్ ఫ్యాన్స్కి కూడా తెలియదు. ఈ మూవీని విజయ్ హీరోగా ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపులు టైంలోనే షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. కానీ ఆ టైంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఫస్ట్ డెబ్యూట్ మూవీగా పెళ్లి చూపులు రిలీజ్ అయింది. ఆ తర్వాత విజయ్ అర్జున్ రెడ్డి మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ క్రేజ్ని వాడుకోవాలని మేకర్స్ అదే టైంలో సడన్గా థియేటర్స్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. డే 1 బాగానే కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ ప్రకటించారు. కట్ చేస్తే నెక్స్ట్ డే థియేటర్స్ అంతా ఖాళీ అయిపోయాయి. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడం. అలాగే విజయ్ కూడా ఎక్కడ ఈ మూవీ గురించి మాట్లాడలేదు. ఇవన్నీ చిన్న చిన్న రీజన్స్. బట్ బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసి ఆడియన్స్కి ఈ మూవీ అసలు నచ్చలేదు. అందుకే మనలో చాలామందికి విజయ్ కెరీర్లో అసలు ఇలాంటిది ఒక మూవీ ఉందని కూడా తెలియదు. నెంబర్ 2, గోపీచంద్ 6 అడుగుల బుల్లెట్. నిజానికి ఈ సినిమా పేరు వింటే గోపీచంద్ ఫ్యాన్స్కి ఒక తెలియని బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి పడిన కష్టాలు టాలీవుడ్లో మరే సినిమా పడలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో 2014 టైంలోనే కంప్లీట్ అయ్యింది. డైరెక్టర్గా బి గోపాల్ లాంటి మాస్ డైరెక్టర్, మణిశర్మ మ్యూజిక్, నయనతార హీరోయిన్గా ఇంత పెద్ద కాంబినేషన్ ఉన్నా కూడా ఈ సినిమా థియేటర్స్లో రావడానికి ఏకంగా 6 to 7 ఇయర్స్ టైం పట్టింది. మధ్యలో ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. థియేటర్స్ దగ్గర ఫ్లెక్సీలు కూడా కట్టారు. కట్ చేస్తే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ మూవీకి మార్నింగ్ షో వేయలేదు. ఇక ఎలాగో అలాగా 2021లో సైలెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు ఈ మూవీని. అప్పటికే గోపీచంద్ లుక్స్ మారిపోయాయి. కథలో ఓల్డ్ మాస్ ఎలిమెంట్స్ ఆడియన్స్కి పాతబడిపోయాయి. దాంతో ఈ బుల్లెట్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికి అర్థం కాలేదు. ఈ మూవీ థియేటర్స్కి వచ్చిందని కూడా చాలామంది టీవీలో చూశాక కానీ తెలియలేదు. నెంబర్ 3, కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ PC-524. ఈ మూవీ మరో కొత్త వెరైటీ మూవీ. కిరణ్ అబ్బవరం నటించిన ఈ మూవీ పాయింట్ విషయానికి వస్తే, ఒక పోలీస్ కానిస్టేబుల్ అతనికి రేచికటి ఉంటుంది. అది బయటికి తెలియకుండా మేనేజ్ చేయాలి. ఒక క్రైమ్ థ్రిల్లర్కి ఇలాంటి ఒక డిఫరెంట్ పాయింట్ యాడ్ చేయడంతో ఆడియన్స్లో క్యూరియాసిటీ బిల్డ్ అయింది. కానీ కట్ చేసే మూవీ రిలీజ్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది. ప్రమోషన్స్ గట్టిగా చేసినా కూడా థియేటర్స్లో కంటెంట్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేకపోయింది. ల్యాగ్ స్క్రీన్ ప్లే వల్ల జనం ఈ సినిమాను పట్టించుకోవడం మానేశారు. వీకెండ్ ఎండ్ అవ్వక ముందే థియేటర్స్ నుండి ఈ మూవీ సైలెంట్గా దుకాణం సర్దుకుంది. ఈ మూవీ ఎంత సైలెంట్గా వచ్చిందంటే ఈ మూవీ చూసిన ఆడియన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నేను ఒకడిని. నెంబర్ 4, కళ్యాణ్ రామ్ నా నువ్వే. June 14, 2018 ఆ రోజు ఈ మూవీ రిలీజ్ అయింది. జోనర్ వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ. అసలు ఈ మూవీని ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నాడో కూడా తెలియదు. కళ్యాణ్ రామ్, తమన్నా లాంటి స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని 2 hours ఆడియన్స్కి టార్చర్ చూపించారు డైరెక్టర్. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ఫీలింగ్ మాత్రం అసలు డైరెక్టర్ ఏం తీయాలనుకొని ఈ మూవీ తీశాడో నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ మూవీని థియేటర్స్లో చూసిన కొద్దిమంది ఆడియన్స్లో నేను ఒకడిని. నాకు మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాతే అర్థమైంది ఈ మూవీని ఇంకా థియేటర్స్లో చూడలేమని. 2 hours నరకం అంటే ఏంటో థియేటర్స్లో ఏసీ వేసి మరీ డైరెక్టర్ చూపించారు. నెంబర్ 5, రామబాణం. గోపీచంద్ కెరీర్లో మనం చెప్పుకోవాల్సిన మరో సినిమా రామబాణం. నిజానికి గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ అంటే ఆడియన్స్లో ఒక నమ్మకం ఉండేది. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం లాంటి మూవీస్ సూపర్ హిట్స్గా నిలిచాయి. సో ఈ మూవీ మీద కూడా ఆడియన్స్కి నమ్మకం ఉండేది.
కానీ మూవీ రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. 2023 కాలంలో కూడా అదే 90s టైప్ పాత చింతకాయ పచ్చడి లాంటి కథతో రావడంతో ఆడియన్స్ ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు. ప్రమోషన్స్ చేసిన, ఈవెంట్స్ కండక్ట్ చేసినా కూడా కనీసం మినిమం ఓపెనింగ్స్ కూడా ఈ మూవీకి రాలేదు. ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ రావడం, పైగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని యాక్సెప్ట్ చేయకపోవడంతో 2-3 డేస్లోనే థియేటర్స్ నుండి ఈ మూవీ వెళ్ళిపోయింది. గోపీచంద్ కెరీర్లో ఇది మరో సైలెంట్ డిజాస్టర్ అని చెప్పవచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా మూవీస్ ఇలా సైలెంట్గా ఆడియన్స్కి తెలియకుండా థియేటర్స్ నుండి వెళ్ళిపోయిన మూవీస్ ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఆ మూవీస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.